తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో బండి భగీరథ్ లొంగిపోవడంతో ఇప్పుడు ఈ వ్యవహారం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలకు దారితీస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని బండి సంజయ్ అంటూ ఉండగా ఇది రాజకీయ కుట్రేనని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం జోక్యంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇంతకీ ఈ కేసు పూర్తి వివరాలేంటి, దీని వెనుక ఉన్న రాజకీయ కోణాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బండి భగీరథ్పై 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుపై బండి సంజయ్ స్పందిస్తూ తన కొడుకు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడని, అయితే విచారణ పూర్తి కాకముందే తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, నిజాలు విచారణలో తేలుతాయని అన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ తన కొడుకును పోలీసులు విచారణకు అప్పగించానని ఆయన తెలిపారు. ఇక బండి భగీరథ్పై ఆరోపణలు చేసిన కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. బండి భగీరథ్ పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. బండి భగీరథ్ను పోలీసులే అరెస్టు చేశారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులకు బండి సంజయ్ అప్పగించి ఉంటే తన ఇంట్లో అప్పగించేవారని, పోలీసులు భగీరథ్ను రోడ్డుపై అరెస్టు చేశారని చెప్పారు. పోలీసులు అంతా ప్రొసీజర్ ప్రకారమే చేస్తున్నారని, బీఆర్ఎస్ నేతలు ఏదో సాధించినట్లు సాడిస్టులా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ సెన్సిటివ్ కేసు పోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడని, రాజకీయాలు కావాలంటే ఎన్నికల కొట్లాడు, ఎన్నికల ఓడించు, రాజకీయాల్లాగా చూడాలి, సమస్యలాగా చూడాలి. ఇది ఒక మైనర్ గర్ల్ కి సంబంధించిన ఇష్యూ. దీంట్లో రాజకీయాలకు ఎందుకు? ప్రభుత్వం ఒక పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు అందరినీ దీంతోనే మొత్తం ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినమని ఈ శాడిజం ఏంది? ఇది శాడిస్టిక్ ప్లెజర్ కాదా? హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో బండి భగీరథ్ పై పోక్సో కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాధితురాలి తల్లితో మాట్లాడానని తెలిపారు. బిడ్డకు న్యాయం జరగాలని, ఆ తల్లి పడ్డ ఆవేదన బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బండి భగీరథ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని, ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భగీరథ్ కేసులో కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ నేతలు మద్దతిచ్చే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక ఈ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. కేటీఆర్ గారికి బండి సంజయ్కి ఏదైనా పంచాయతీ ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి, కానీ ఇక్కడ అనవసరంగా ఈ మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు అంటారు. ఇక ప్రవీణ్ కుమార్కు ఆయన ఉద్యోగం పైన తహసీల్దార్ అంటున్నారు. నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి గారు, నేనే ఉద్యోగం వదులుకున్నా మీలాంటి వాళ్ళ భర్తం పట్టనికే. ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మీరు చేస్తున్న దుర్మార్గాలు, మీరు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ప్రజల మీద చేస్తున్న అన్ని దౌర్జన్యాలు, ప్రజలకు చేస్తున్న అన్యాయం, మహిళలు మైనర్ బాలికలతో సహా ఇలాంటి వాళ్ళను మీ నుండి రక్షించనికే ఇవాళ మళ్ళీ మేము పోలీసు అవసరం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ పోలీసు ఉద్యోగం జోలికి పోవాలని అనుకోరు. రేవంత్ రెడ్డి గారు ప్రశాంతంగా బతకాలనుకుంటారు. అయిపోయింది, ఓ 25 సంవత్సరాలు చేసిన విధాలనుకుంటారు. మీరు మళ్ళీ అదే మాట అంటారు. ఆయన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చూస్తున్నాడు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయనందువల్లనే, మీరు ప్రజలకు న్యాయం చేయకపోవడం వల్లనే, మీరు హోంమంత్రిగా ఉండి పోలీస్ స్టేషన్కి వచ్చిన మైనర్ బాలికలు వాళ్ళ తల్లిదండ్రులకు మీరు న్యాయం చేయలేకపోవడం వల్లనే ఈరోజు మేము ప్రజల తరపున మళ్ళొకసారి పోలీసులకు వాళ్ళ బాధ్యత గుర్తు చేసే పని మాత్రమే చేస్తున్నాం. మొత్తం మీద బండి భగీరథ్ పోక్సో కేసు కేవలం ఒక నేరారోపణగానే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టంగా మారింది.
ఈ కేసులో నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారం అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరుకు వేదికగా మారే. ఒకవైపు చట్టం ముందు అందరూ సమానమేనని ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు ఇది తమపై కక్ష సాధింపు చర్య అని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది వేచి చూడాలి.